విహాన్ తన్వి మాయానేత్రిని ఎదుర్కొని తనను ఓడించి తన గురువు వైపు వారు నడక మొదలుపెట్టారు. అంధకారం చుట్టుముట్టిన ఆ క్షణంలో విహాన్ తన్వి చేసిన ప్రయాణం వారి నిర్ణయం కాదు, కాలం రాసిన తలరాత. విధి వేసిన అడుగులకు వారు కేవలం ప్రయాణికులు మాత్రమే. ప్రతి అడుగు ఒక పరీక్ష, ప్రతి సవాలు ఒక సూచన, ప్రతి సంఘటన ఒక సంకేతం. వారి ప్రయాణంలో వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య, పొందిన ప్రతి శక్తి, జరిగిన ప్రతి సంఘటన, ఇవన్నీ బంధించబడిన ఆ శక్తిని ఎదుర్కోవడానికే ముడిపడి ఉన్నాయి. కాని వారికి ఆ విషయం తెలియదు. వాళ్ళు ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలే అని అనుకుంటున్నారు. అసలు ఈ ప్రయాణంతో, జరుగుతున్న సంఘటనలతో వారికి ఉన్న సంబంధమేమిటి? ఆ దుష్టశక్తిని ఎదుర్కోవటానికి ఈ ప్రయాణంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి అనుభవం ఎలా ఉపయోగపడబోతోందో ఇంకా తెలియదు. ఇంకా వారు ఎంత చూడాలో, ఎన్ని ఎదుర్కోవాలో. ఈ కథ ఇప్పుడే తన మలుపులోకి వస్తోంది. కథ ముగింపు ఎంతో దూరంలో లేదు. మనము వారితో కలిసి ముందుకు సాగుదాం. అడవి గుండెల్లో చీకటి పెరుగుతోంది. ఒకవైపు గురువును ఆక్రమించిన దుష్టశక్తి బలపడుతోంది. మరోవైపు మాయ గుహలో బంధించబడిన ఆ శక్తి బంధనాలు బలహీనమవుతున్నాయి. వారికి సమయం తక్కువ, గమ్యం మాత్రం ఇంకా దూరంలోనే ఉంది. ఎన్నో దుష్టశక్తులు, ఎన్నో అడ్డంకులు, అన్నింటినీ ఎదుర్కొని ఇప్పటివరకు నిలబడ్డారు. సమయానికి వారు గమ్యాన్ని చేరుకోకపోతే ఇప్పటివరకు చేసిన వారి ప్రయాణం వృధా అవుతుంది. అయినా కూడా వారు తమ నమ్మకాన్ని కోల్పోలేదు. ధైర్యం, విశ్వాసం ఇవే వారి ఆయుధాలు. చివరికి అవిశ్రాంతమైన ప్రయత్నంతో వారు గురువును చేరుకున్నారు. అడవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేల దద్దరిల్లింది. గాలి కేకలు వేసింది. అక్కడే దుష్టశక్తి గురువు శరీరాన్ని ఆక్రమించి వారి ముందు నిలుచుంది. వెలుతురు మింగిన చీకటి, అంతం లేని గర్జన, మనసుల్ని చెరిపే శక్తి. అడవి ఒక భయంకర వాతావరణంలో రోధిస్తోంది. మొత్తం అడవి చీకటితో నిండిపోయింది. కంపిస్తున్న నేలను, గర్జిస్తున్న గాలిని చూసిన తన్వి భయంతో విహాన్ వెనుక దాక్కుంది. కాని విహాన్ కళ్లల్లో మాత్రం భయం లేదు. అతని కళ్లలో ఒక అగ్నిలా మండే సంకల్పం మాత్రమే ఉంది. విహాన్, ఈ శక్తి బలపడింది. ఇది మనకు మించి ఉన్న శక్తి. మనం దీన్ని ఎలా ఎదుర్కోగలం? మనం దాన్ని ఎదుర్కోవడానికి గురువును రక్షించాలి అనే సంకల్పం చాలు. నమ్మకంతో ఏదైనా సాధించవచ్చు. వారు పర్వతం నుండి తెచ్చిన దివ్య ఔషధాన్ని బయటకు తీశారు. ఆ ఔషధం నీలి వెలుగుతో ప్రకాశిస్తూ అడవిలోని చీకటిని కాస్త తగ్గించింది. కాని ఆ వెలుగును గమనించిన వెంటనే గురువును ఆక్రమించిన దుష్టశక్తి గర్జించింది. ఈ సమయం దాటిపోయింది. ఇప్పుడు ఇతను నా ఆధీనంలో ఉన్నాడు. మీ బలహీన ప్రయత్నాలతో నన్ను ఆపగలరా? గాలి అల్లకల్లోలమైంది. ఆ శక్తి చీకటి రేఖలుగా అడవంతా వ్యాపించింది. తన్వి వెనక్కి తగ్గింది. కాని విహాన్ మాత్రం ముందుకు నడిచాడు. మా గురువు అంత బలహీనుడు కాదు. నీలాంటి చీకటి శక్తికి ఆయనను పూర్తిగా ఆక్రమించే శక్తి ఉండదు. ఇప్పుడే ఆయనను విడిచిపెట్టు. నీ మాటలతో నేను భయపడతానా? నువ్వు ఎవరో తెలుసా? నా ముందర నువ్వు బలహీనుడివి. నా బలం నా చేతుల్లో కాదు, నా గురువుపై ఉన్న నమ్మకంలో ఉంది. అదే నిన్ను మట్టిపాలు చేస్తుంది. విహాన్ దివ్య ఔషధాన్ని గురువు నుదుటిపై ఉంచాడు. ఒక్క క్షణంలో అడవంతా ప్రకాశించింది. చీకటిలోని దుష్టశక్తి గర్జించింది. ఆ కాంతి దానిని కాల్చేస్తూ సుడిగుండంలా తిరిగింది. విహాన్, ఇది పనిచేస్తోంది. ఆయన దాని నుండి బయటపడుతున్నాడు. ఒక భారీ ప్రకాశం అడవంతా నింపింది. దుష్టశక్తి కేకలు వేస్తూ నశించింది. గురువు క్రమంగా కళ్లను తెరిచాడు. విహాన్, తన్వి, మీరు సాధించారు. మీరు మాతో ఉండగా మేము ఎప్పుడూ ఓడిపోము. అడవిలోని చీకటంతా తొలగిపోయింది. సూర్యకిరణాలు చెట్ల పొదల గుండా జారుతూ
నేలపై బంగారు కాంతిని వెరజిమ్ముతున్నాయి. గాలి ప్రశాంతంగా వీచింది. పక్షులు కెలకెల అని కూస్తున్నాయి. అడవిలో జీవం మళ్లీ మేల్కొన్నట్టయింది. విహాన్, తన్వి, గురువు ముగ్గురు ఆ ప్రశాంతతను కొద్దిసేపు ఆస్వాదించారు. గురువు కళ్ళను మూసుకుని గంభీరంగా అన్నాడు, ఇది అంతం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మనం చేరవలసింది మాయా గుహ. ఆ గుహలోనే ఆ శక్తి మూలం దాగి ఉంది. ఆ శక్తిని బంధించిన బంధనాలు బలహీనపడుతున్నాయి. త్వరగా మనం అక్కడికి చేరుకోవాలి. ఇవన్నీ చూస్తుంటే మనం ఆ శక్తిని ఎదుర్కోగలమా అని అనుమానం వస్తోంది. నీ భయం నిజమే. ఆ గుహలో అడుగుపెట్టిన వారు తిరిగి రాలేదు. కానీ మనమిలా భయపడుతూ ఉంటే ఎప్పటికీ దాన్ని ఓడించలేం. ఇది విధి రథం. మనం గెలుస్తాం. నమ్మకాన్ని కోల్పోకు. ఆ మాటలు వినగానే గాలి చల్లబడింది. చెట్ల మీద నుంచి పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. విహాన్ మెల్లగా ఇలా అన్నాడు, మనం తిరిగి వస్తాం. ఆ గుహలో దాగిన చీకటిని శాశ్వతంగా నాశనం చేస్తాం. గురువు చిరునవ్వు చిందించాడు. నీ సంకల్పమే నీ బలం విహాన్. అదే నిన్ను కాపాడుతుంది. వారు అడవిని దాటి ఉత్తర దిశగా నడక మొదలుపెట్టారు. ప్రమాదకరమైన లోయలు, చీకటితో నిండిన వాగులు, మబ్బుల మధ్య కనిపించని పర్వత మార్గాలు, ప్రతి అడుగు ఒక సవాలు. మధ్యలో ఒక్కసారిగా గాలి గట్టిగా వీసింది. చుట్టూ మబ్బులు కమ్ముకున్నాయి. మబ్బుల మధ్యలో నుంచి ఒక నదీ మార్గం ప్రత్యక్షమైంది. వారు ముందుకు వెళ్లాలంటే ఆ మార్గాన్ని దాటాలి. ఆ సమయంలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఈ దారి ఎవరు దాటాలనుకుంటున్నారు? నది మధ్య నుంచి ఒక రూపం ప్రత్యక్షమైంది. అతనే కపలేశ్వరుడు. అతని కళ్లల్లో మెరుపులాంటి కాంతి, శరీరం నీటితో తయారైనట్లుగా పర్వతంలా దృఢంగా ఉంది. అతడే ఆ దారికి కాపలాదారుడు. మాయా గుహకు వెళ్ళాలంటే ముందుగా నీతిని నిరూపించాలి. మాయ గుహలో ఉన్న దుష్టశక్తిని నీ మనసుతోనే ఎదుర్కొనాలి. మీ మనసులో లోపం ఉంటే ఆ శక్తి మిమ్మల్ని తప్పుగా ప్రయోగిస్తుంది. అందుకే ఇక్కడ మీకు నీతి పరీక్ష అని గర్జించాడు. విహాన్ ముందుకు వచ్చి నమస్కరించాడు. చెడు ఉద్దేశంతో మేము ఇక్కడికి రాలేదు. ఆ గుహలోని దుష్టశక్తిని శాశ్వతంగా అంతం చేయాలని వచ్చాం. కపలేశ్వరుడు గట్టిగా నవ్వాడు. చాలా మంది ఇదే చెప్పారు, కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. నీతితో పాటు ధైర్యం కూడా చూపించు, అప్పుడే ప్రాణాలతో రాగలరు. విహాన్ కళ్ళను మూసుకుని ప్రార్థించాడు. ఓ జ్యోతిర్మయ శక్తి, సత్యం నాలో మెరవని. తక్షణం అతని చేతిలోని దివ్య చిహ్నం ప్రకాశించింది. ఆ కాంతి కపలేశ్వరుడిని తాకగానే అతడు తల వంచి వెనక్కి తప్పుకున్నాడు. మీ మార్గం సత్యమైంది, వెళ్ళండి అని చెప్పి మాయమయ్యాడు. నది మధ్య మార్గం తెరుచుకుంది. ఎందుకంటే ఆ రక్షకుడికి తెలుసు, ఈ మార్గాన్ని సృష్టించినవాడే అతడు. ఆ రక్షకుడికి అతని చేతిపై ఉన్న చిహ్నం చూసిన క్షణంలో అతనికి అర్థమైంది, ఆ శక్తిని శాశ్వతంగా అంతం చేసే ఆయుధం అతనే అని. అందుకే వారికి మార్గాన్ని తెరిచాడు. తర్వాత వారు చూడబోయేది అతని కథే. విహాన్ను ఈ మార్గం ఎందుకు ఎన్నుకుంది? దీనికి అతనికి ఉన్న సంబంధం ఏమిటి?